తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో ఉన్న ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ప్రకృతి సోయగాలతో పర్వతాల మధ్య నదీ ప్రవాహాల నడుమ ఉన్న ఈ దేవాలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలిచింది. ఏడుపాయలు అనే పేరుకి కారణం అక్కడే ఉంది. ఒకే నది 7 చిన్న పాయలుగా విడిపోయి ప్రవహించడం. పురాణాల ప్రకారం ఒకప్పుడు ఈ ప్రాంతం అడవులలో నిండి ఉండేది. అక్కడ మహర్షులు తపస్సు చేసేవారు. అప్పట్లో ఈ ప్రాంతంలో ప్రవహిస్తున్న మంజీరా నది ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి వరదలతో గ్రామాలను ముంచెత్తింది. భక్తుల రక్షణ కోసం అమ్మవారు ప్రత్యక్షమై తన శక్తితో ఆ నదిని 7 ప్రవాహాలుగా విడగొట్టిందని కథ చెబుతుంది. అందుకే ఈ ప్రదేశం ఏడుపాయలుగా ప్రసిద్ధి చెందింది. పురాణ కథల ప్రకారం ఒక రాక్షసుడు తన ప్రాంత ప్రజలను వేధించేవాడు. అతని అహంకారాన్ని తగ్గించేందుకు ఆదిశక్తి దుర్గాదేవి అవతరించి అతన్ని సంహరించింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలోనే స్థిర నివాసం ఏర్పరచుకొని భక్తులను కాపాడుతానని వరమిచ్చింది. అప్పటి నుంచి అమ్మవారు దుర్గా భవానీగా పూజిస్తున్నారు. ఈ దేవాలయంలో అమ్మవారి విగ్రహం ఎంతో శక్తివంతమైనదిగా భావిస్తారు. భక్తులు కోరికలతో వచ్చి మొక్కులు పెట్టుకుంటే అవి తప్పకుండా నెరవేరుతాయని విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ గొప్ప జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వస్తారు. ఈ జాతరలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామీణ కళలు, జానపద నృత్యాలు కూడా జరుగుతాయి. జాతర సమయంలో నదీ తీరంలో దీపాలతో అలంకరించిన దృశ్యం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతి అందాలు, భక్తి భావం కలిసి ఓ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఏడుపాయల ప్రాంతం చుట్టూ పచ్చని కొండలు, రాళ్ల మధ్యగా ప్రవహించే నీటి ప్రవాహాలు చూడముచ్చటగా ఉంటాయి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా మారుతుంది. నది 7 భాగాలుగా విడిపోయి రాళ్ల మధ్యగా ప్రవహించే దృశ్యం ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. సంతానలేమితో బాధపడుతున్న వారు ఇక్కడ మొక్కులు పెట్టుకుంటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు ప్రత్యేక పూజలు చేయిస్తారు. ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి కోసం అమ్మవారిని ప్రార్థిస్తారు. చాలా మంది తమ కోరికలు నెరవేరిన తర్వాత కేశఖండన, అన్నదానం వంటి సేవలు చేస్తారు. ఈ ఆలయం సాధారణ శైలిలో నిర్మించబడిన ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉందని భక్తులు నమ్ముతారు. ప్రధాన గర్భగుడిలో దుర్గా భవానీ అమ్మవారు శోభాయమానంగా ఉంటారు. పక్కనే నదీ ప్రవాహం ఉండటం ఈ క్షేత్రానికి ప్రత్యేకత. ఏడుపాయల దుర్గమ్మ కథ భక్తి, శక్తి, ప్రకృతి సమన్వయానికి ఒక అద్భుత ఉదాహరణ. నది 7 పాయలుగా విడిపోయిన అద్భుతం, రాక్షస సంహారం గాథ, జాతర సందడి ఈ క్షేత్రాన్ని తెలంగాణలోని ప్రముఖ పవిత్ర స్థలాలలో ఒకటిగా నిలబెట్టాయి. అయినా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తారు. దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో అందరికీ సుఖశాంతులు కలగాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై దుర్గా భవానీ అని కామెంట్ చేయండి.